ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండ్రో అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సిందే. నిజంగానే ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు. ఈ సినిమా హీరో పేరు రాజా, సూపర్ రాజా. తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అలాగే ఉంటది, ప్రొఫైల్ నేమ్ అలాగే ఉంటది. తను ఒక సినిమా తీశాడు, చాలా లో బడ్జెట్ లో తీశాడు. ఈ వీడియోలో సినిమా గురించి పాజిటివ్ చెప్తా అండ్ ఒక నెగిటివ్ చెప్తా. పాజిటివ్ ఏంటి అంటే మనోడి సక్సెస్. తన జర్నీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటది. ఈ సినిమాని తీయడానికి తన పడిన కష్టం గానీ, ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి తను పెట్టిన ఎఫర్ట్స్ గానీ, సినిమా తీయాలని ఉండి కూడా డబ్బులు లేకో, తీయాలని కసి దమ్ము ఉన్నా కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల చేస్తున్న జాబ్ మానలేక హోల్డ్ బ్యాక్ అవుతూ ట్రై కూడా చేయలేకపోతున్న చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ ఇచ్చింది మనోడి సక్సెస్. మళ్ళీ సక్సెస్ అంటే తను తీసిన సినిమా ఏదో 100 రోజులు ఆడేసిందనో, లేకపోతే సినిమాకి 100 కోట్లు షేర్ వచ్చేసిందనో కాదు. ఒక సినిమాని తీసి దాన్ని ప్రమోట్ చేసి మైత్రి వాళ్ళకి సినిమాని చూపించి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళని ఒప్పించి థియేటర్లకి జనాలను రప్పించి క్లైమాక్స్ వరకు సినిమా చూస్తున్న వాళ్ళని కూర్చోబెట్టగలగడానికి మించిన సక్సెస్ ఒక ఫిల్మ్ మేకర్కి ఏముంటుంది చెప్పండి. క్లైమాక్స్ వరకు కూర్చోబెట్టాడంటే సినిమా అద్భుతంగా ఉందని కాదు, అలా కూర్చోడానికి కూడా తన తెలివే ఉపయోగించాడు. మళ్ళీ ఇప్పుడు నెగిటివ్ చెప్తాను. సినిమా అంతా కూడా ఒక మిడిల్ క్లాస్ వాడు సినిమా తీస్తే ఎలా ఉంటది, ఒక మిడిల్ క్లాస్ వాడు సినిమా తీస్తే ఎలా ఉంటది, చూపిస్తా అంటే అరుస్తూనే ఉన్నావు కదా. నీ సినిమా చూడడానికి వచ్చినవాడు కూడా ఒక మిడిల్ క్లాస్ వాడు. వాడితో నువ్వు జెన్యున్ గా ఉండాలి కదా. మరి ఆడితో నువ్వు జెన్యున్ గా లేకపోతే ఎలాగా? ఆడి నీ ట్రైలర్ చూసి సినిమా కూడా ఇలానే ఉంటదేమో, డిఫరెంట్ లొకేషన్ లో ఉంటదేమో, డిఫరెంట్ యాక్టర్స్ ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేసి వస్తే తీరా సినిమా బదులు హైదరాబాద్ సిటీ టూర్ ఒక బైక్ లాగ్ లా చూపిస్తే ఆడికి కాల్లా. మరి అలా ఒకడికి కాలితే ఏం జరిగిందో నన్ను చూసే ఉంటారు. ఇలాంటి సినిమా ఎప్పుడు చూసి ఉన్నాడు. వీళ్ళ అమ్మ నాన్న ఇట్లా థియేటర్ అర్థమైంది. ట్రైలర్ లో బ్యాక్ స్టోరీ చూపించి సినిమా అంతా ప్రజెంట్ ఏం జరుగుతుందో చూపించావు, బట్ దాని క్రియేటివిటీ అని అనరు, చీటింగ్ అంటారు. చీటింగ్ అనేది చాలా పెద్ద మాటే, కానీ వాడికి తప్పట్లేదు. నువ్వు సెకండ్ మూవీ తీస్తావని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తీస్తే కనుక ప్లీజ్ బీ ట్రాన్స్పరెంట్ విత్ ద ఆడియన్స్. కొన్ని విషయాల్లో మాత్రం చాలా సర్ప్రైజ్ అయ్యా. ఒకటి, హైదరాబాద్ సిటీ చాలా క్రౌడ్ ప్లేస్. అలాంటిది ఈ సింగిల్ షాట్ మూవీలో ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూడా ఆగకుండా ఎలా మేనేజ్ చేసాడో అర్థం కాలేదు. ఇంకోటి ఏంటంటే ఎడిటర్ అండ్ సినిమాటోగ్రాఫర్ లేకుండా సినిమాని తీయడం. ఇదైతే ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను. ఎడిటర్ అవసరం ఉండదు, ఎందుకంటే సింగిల్ షాట్ సినిమా కనుక కట్సే ఉంటాయి. సినిమాటోగ్రాఫర్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే బైక్ కెమెరా తగిలించి వదిలేసారు, దాని పని చేసుకుని పోయింది. టైం పాస్ గా ఉంది, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. బోరు కొడితే కనుక చూడండి, కానీ అద్భుతాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి, దెబ్బైపోతారు.